రోమా చక్రవర్తుల కాలంలో క్రైస్తవులు పొందిన రెండవ హింస. ఈ రెండవ హింస డొమిషియన్ చక్రవర్తి ద్వారా వచ్చింది. ఇతను తన సొంత సహోదరుని చంపించిన క్రూరుడు. డొమిషియన్ క్రైస్తవులపై ఒక ఆజ్ఞను జారీ చేశాడు. క్రైస్తవులందరూ న్యాయస్థానం ఎదుట తమ మతమును విడిచిపెట్టాలి, లేకపోతే శిక్షను పొందుకుంటారు. ఈ డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఇతను క్రైస్తవులపై ఒక నిందను మోపేవాడు. ఏంటంటే అక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే అందుకు కారణం క్రైస్తవులే అని చెప్పి వారిని హింసించేవాడు. క్రైస్తవులకు ఈ చక్రవర్తి ఇచ్చిన హింసలు ఏంటో తెలుసా? కొందరిని చెరసాలలో వేసేవాడు, కొందరు రాళ్లతో కొట్టబడేవారు, కొందరు ఉరిశిక్ష వేయబడేవారు, కొందరు ప్రాణంతో ఉండగానే అగ్నితో కాల్చబడేవారు, కొందరు క్రూరమృగములకు ఆహారంగా వేయబడేవారు, కొందరు సిలువ వేయబడేవారు, కొందరు ఎత్తైన ప్రదేశం నుండి కిందకు త్రోయబడేవారు, కొందరు ఎద్దుల చేత పొడవబడేవారు. ఇంతటి ఘోర శిక్షలు క్రైస్తవులు పొందుకున్నా సరే బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారండి. ఏనాడో తన యొక్క భక్తిని విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప విశ్వాసమో కదా, గమనించాలి.